నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల ఆశయమని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ బిఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భరత్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని దివ్యాంగులకు సహాయ పరికరాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా శుక్రవారం నామలగుండులోని బిఎన్ఆర్ గార్డెన్లో అసెస్మెంట్ శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాలతో భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను, సహాయ పరికరాలను ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఈ యొక్క అవకాశాన్ని దివ్యాంగులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. అధికారులు మన సంజయ్ సింగ్ గారు ఉన్నారు, రవిశంకర్ గారు ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచాం. మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి, ఎక్కడ పెట్టుకుంటారు, ఏంటి అనేది కూడా ఇప్పుడే డిసైడ్ చేస్తాం. రామచంద్రరావు గారి నాయకత్వం, డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వం, భరత్ గౌడ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భరత్ గౌడ్ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. జై దివ్యాంగులు, జై దివ్యాంగులు, జై దివ్యాంగులు, జై దివ్యాంగులు. మా జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపల్లి గారు, సికింద్రాబాద్ కన్వీనర్, నేషనల్ కన్వీనర్ రమేష్ రామ్ గారు, అలాగే సరత్ నగర్ కన్వీనర్ శ్రీశైలం గారు, స్థానిక డివిజన్ అధ్యక్షుడు నరేష్ గారు, అలాగే ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ఆకరం రమేష్ గారు. కావాల్సినవి ఉంటాయి. 1 సదరం సర్టిఫికేటు, 2 ఆధార్ కార్డు, 3 యూడిఐడి కార్డు, 4వది ఇన్కమ్ సర్టిఫికేటా లేదా రేషన్ కార్డా, ఆ రెండిట్లో ఏదైనా ఈ 4 కంపల్సరిగా ప్రతి దివ్యాంగులు తీసుకురావాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇది ప్రభుత్వం ఇస్తున్నది కాబట్టి ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మనకి ఎలిజిబిలిటీని బట్టి నాకు వీల్ చైర్ నేను పనికొస్తానా, నాకు ట్రైసైకిల్ అవసరమా, బ్యాటరీ సైకిల్ అవసరమా, వాళ్ళు నిర్ధారిస్తారు. అధికారులు వాళ్ళు నిర్ధారించిన ప్రకారం వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మన పేరు మొత్తం పూర్తిగా నమోదు చేసుకొని మనకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు. మనం దేనికి ఎలిజిబిలిటీ అనేది కూడా ఒక రిసిప్ట్ ద్వారా వాళ్ళు మనకు అందిస్తారు. కాబట్టి మనము ఈరోజు ఆ రిసిప్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ రిసిప్ట్ పోతే మనకు రాదు. ఆ రిసిప్ట్ తీసుకుపోయి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా పరికరం ఇస్తారు. కాకపోతే మనము కేంద్ర మంత్రివర్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్న కిషన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేయాలన్న ఒక ఉద్దేశం ఉంది. కేంద్ర పెద్దలను తీసుకొచ్చి ఈ దివ్యాంగుల్లో వాళ్ళు ఒక వెలుగుని తీసుకురావాలి, వాళ్ళు కూడా సమాజంలో సమన్వయం కల్పించాలనే విధంగా ఒక పెద్ద కార్యక్రమం పెట్టాలని ఆయన ఆలోచనలో ఉంది. కాబట్టి అందరు దివ్యాంగులను ఒక దగ్గర తీసుకొచ్చి కేంద్రంలో ఉండే పెద్దలను తీసుకొచ్చి ఇప్పిస్తారని అనుకుంటున్నాం. దానికోసం అందులో దివ్యాంగుల్లో కొంత వెసులుబాటు కల్పించే విధంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఆయనకి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. మరి దివ్యాంగులందరం కూడా తీసుకునే ట్రైన్లో ఇక్కడ నుంచి మరి ఢిల్లీకి కూడా తీసుకెళ్ళి వాళ్ళ కోసం మరి ఆ రోజే దివ్యాంగులకు మరి న్యాయం చేయాలని చెప్పేసి కూడా పోరాటాలు చేశారు. వారికి దివ్యాంగులకు ప్రతి ఒక్క ఈ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగుడికి వాళ్ళకున్న ఏవైతే డిజబిలిటీస్ ఉన్నాయో అందరూ కూడా ఆ పరికరాలు అందించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం మంచిగా కొనసాగించాలని చెప్పి కూడా కోరుకునే వ్యక్తి కిషన్ రెడ్డి గారు. మరి అందులో భాగంగా మేము అందరం కూడా ఈ అసెస్మెంట్లు 11వ తారీఖు సికింద్రాబాదు, 11వ తారీఖు మన
ఈ యొక్క సనత్ నగర్ 16వ తారీఖు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా మేము చేపడుతున్నాము. దాని తర్వాత మరి మొత్తం పార్లమెంట్లో అసెస్మెంట్ అయిన తర్వాత కూడా ఈ ప్రక్రియ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఏవైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో దాని ద్వారా వాళ్ళకందరూ కూడా అందించడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నీ కూడా అసెస్మెంట్ చేస్తారు. మన స్థానిక పార్లమెంట్ మంత్రి గారు తొందరగా ఇవ్వాలనేదే కోరిక. 60 రోజుల్లోనే రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు బాడీ తగ్గట్టు మెజర్మెంట్ అందుకని అసెస్మెంట్ చేసేది. అవసరం ఉన్నాయో దాని తగ్గట్టు మెజర్మెంట్స్ అన్ని ఉదాహరణకి నాకు చేయలేదనుకో, మొత్తం చేయలేదనుకో, చేయి పెట్టాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి కదా. ఆ మెజర్మెంట్ సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ద్వారా మరి దివ్యాంగులకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి, సామాజికంగా వాళ్ళు కూడా మంచి బతకాలని చెప్పేసి వారి కోసం తీసుకొచ్చిన అనేక పథకాలలో, సంక్షేమ పథకాలలో భాగంగా మరి మోడీ గారి నేతృత్వంలో మరి మా యొక్క స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, కోల్ అండ్ మైన్స్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేము ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, అలాగే ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ, అలాగే సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో మరి దివ్యాంగుల అసెస్మెంట్ అనే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. 11వ తారీఖు ఈ యొక్క బిఎన్ఆర్ గార్డెన్స్లో మరి సికింద్రాబాద్ సంబంధించిన ఈ యొక్క క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు పొద్దున 9 నుంచి సాయంత్రం 3 వరకు ఈ క్యాంప్ కొనసాగుతుంది. మరి అర్హులైన ప్రతి ఒక్క దివ్యాంగుడికి న్యాయం చేసే విధంగా అన్ని పరికరాలు అసెస్మెంట్ జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి చేతి కర్రలు కానివ్వండి, వాకర్లు కానివ్వండి, వీల్ చైర్స్ కానివ్వండి, మిమిక్రీ సామాన్లు కానివ్వండి, 4 కాళ్ళ చేత కర్రలు కానివ్వండి, చంక కర్రలు కానివ్వండి, అలాగే చెవికి ధరించే వినికిడి యంత్రాలు కానివ్వండి, దంతాలకు సంబంధించిన కృత్రిమ దంతాలు కానివ్వండి, మొబైల్ బ్లైండ్ పీపుల్కి మరి మొబైల్స్ కూడా ఇచ్చే విధంగా ఆ మొబైల్స్ ద్వారా మరి వారు కూడా వాయిస్తో కమ్యూనికేట్ అయ్యే విధంగా మరి ఆ మొబైల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా పార్టీ క్యాడర్ కూడా బూత్ స్థాయించి మరి ప్యాంప్లెట్లు ఇచ్చి కూడా ఆ దివ్యాంగులందరూ కూడా గుర్తించి ఆ రోజు ఈ స్థలానికి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకునే విధంగా మా క్యాడర్, మా బూత్ నుంచి మా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఏ పరికరం కావాలి, దానికి సంబంధించిన కొలతలు కానివ్వండి, మిగతా అసెస్మెంట్ చేసి రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత మరి నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళకందరూ కూడా ఏ పరికరాలు ఇవ్వాలో అవన్నీ కూడా పార్టీ మా గవర్నమెంట్ గుర్తించి గారి యొక్క పార్లమెంట్లో, అలాగే ఒకటి కాకుండా కొందరికి 2 విధాలుగా కూడా దివ్యాంగులకు ఇబ్బందులు ఉండొచ్చు. అలాంటి వారిని కూడా గుర్తించి ఒకటి కన్నా 2-3 కానివ్వండి అవి కూడా ఇచ్చే విధంగా మరి ఈ యొక్క కార్యాచరణ ఉంటుంది. దివ్యాంగులకు న్యాయం చేసే దిశగా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, వారు గతంలో కూడా ఆదేశంతో కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి దివ్యాంగులకి వాళ్ళకి కావాల్సిన పరికరాన్ని అందించాలని ముఖ్య ఉద్దేశంతో రేపు 11వ తారీఖు శుక్రవారం రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఎవరైతే పరికరాలు అవసరం ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళని గుర్తించి దరఖాస్తు చేసుకున్న కాడికి ఇక్కడ శిబిరాన్ని, ఏదైతే అసెస్మెంట్ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క దివ్యాంగుడు వచ్చి తనకు కావాల్సిన పరికరాన్ని ఇక్కడ నమోదు చేయించుకోవాల్సిందిగా నేను దివ్యాంగుల విభాగం నుంచి నేను వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా గత 2-3 సంవత్సరాల క్రితం సుమారుగా సికింద్రాబాద్ పార్లమెంట్లో 11 కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్న కిషన్ రెడ్డి గారు దివ్యాంగుల కోసం పరికరాలను కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైన అమిత్ షా గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈసారి కూడా ఎంతమంది దివ్యాంగులు అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరికరాలు అందించి వారికి ఇళ్లలో, వారి జీవితాల్లో వెలుగు నింపే విధంగా చర్య తీసుకోవడానికే కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు నడుం బిగించుకున్నారు. ఆయనకి మా దివ్యాంగులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈ నెల 11 జరుగు అసెస్మెంట్ క్యాంపులో ప్రతి ఒక్క దివ్యాంగుడు పాల్గొని వారికి కావాల్సినటువంటి పరికరాలని
ఇక్కడ నమోదు చేయించుకోవాల్సిందిగా మేము పేరు పేరున కోరుతున్నాం. ఇప్పుడు జిల్లా